హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ఇవాళ సాటర్డేది ఫ్రైడేది కూడా కొంత చూపిస్తూ కింగ్ నాగార్జున వీకెండ్ ఎంట్రీ, గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఎవరెవరికి మొట్టికాయలు పెట్టాలి, ఎవరెవరికి క్లాస్ పీకాలి, ఎవరెవరు ఏమనుకుంటున్నారా, అనుకుంది కరెక్టా రాంగా, చీఫ్ కరెక్టా కాదా అన్నిటి మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. నేను మీకు క్రితం వీడియోలో చెప్పినట్టుగానే సోనియా ఆకుల, అలాగే విష్ణుప్రియ, వీటి మీద శేఖర్ భాష, ఆదిత్య ఓం అనుకున్నాం. కానీ యష్మిలో కూడా కనపడని ఇంకొక ఫేస్ ఉంది అని ముందే చెప్పాను. చెప్పినట్టుగానే యష్మి గురించి క్లియర్ కట్ చేసేసారు. అన్నీ పర్ఫెక్ట్గా చేశాను అని అనుకుంటూనే సంచాలకుగా ప్రేరణ ఫెయిల్ అయింది, వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పింది. కానీ తిని కూడా ఫెయిల్ అయింది. ప్రేరణకి బాగా మోటివేట్ చేసి గట్టిగా క్యాక్లేసి ఆ డెసిషన్ తీసుకున్నాక ఎస్ అని చెప్పి డ్యాన్స్ చేసి కూడా నేను కింగ్ నాగార్జున గారు డ్యాన్స్ మరి ఎందుకు చేశాను అంటే సాంగ్ వచ్చింది చేశాను కూడా చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేసింది. మళ్ళీ వీడియో ప్లే చేసి చూపించాక అప్పుడు మాత్రం ఏడ్ చేస్తుంది. అంటే ఏడ్ చేస్తే చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడిపోయారు అని ఫీల్ అయిపోవాలి, ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేయాలి, ఎస్ఎంఎస్లు అన్నీ వచ్చేయాలి, వాళ్ళని ఎన్నుకోవాలని కాన్సెప్ట్. సో మొత్తం మీద ఏదైతే నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నారు, స్ట్రాంగ్ పర్సన్ తగ్గట్టుగానే ఆడారా లేదా అనేది ప్రేక్షకుల వ్యూని కింగ్ నాగార్జున కరెక్ట్గా చెప్పేశారు. సో నిఖిల్ మొత్తానికి మంచి కంటెస్టెంట్గాను మంచి చీఫ్గా కూడా ఎన్నికయ్యారు. స్మాలెస్ట్ క్లాన్ అయినప్పటికి కూడా ఆయనది బెస్ట్ చీఫ్ అనిపించుకున్నారు. ఇద్దరిని కూడా కింగ్ నాగార్జున షూట్ చేసి పడేశారు. ఎలా షూట్ చేశారు చూసాం కదా. గన్ తీసుకొని అటు నైనికాని ఇటు యష్మిని షూట్ చేసేసారు. మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చీఫ్ ఎవరు ఎన్నుకోవాలనేది కొంచెం వైట్ లిక్విడ్, బ్లాక్ లిక్విడ్తో మొత్తం మీద అంతా కూడా ఎన్నుకుంటే అభయ్ వచ్చారు. అభయ్ ఎట్లాగో ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరితో కూడా బ్యాడ్ అవ్వలేదు, ఎవరితో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వాదించలేదు. కొద్దిగా సీతక్కకి సంబంధించి ఒక దగ్గర ఫుడ్ దగ్గర వాదించారు తప్ప, బట్ సీతక్క కూడా ఆ ఫుడ్ కోసం ఫైట్ చేసి గట్టిగా డోర్ పట్టేసింది. ఆ సబ్జెక్ట్ ఎందుకో బిగ్ బాస్ చెప్పలేదు. అక్కడ నిజంగా చెప్పాలంటే మణికంఠే జెన్యున్గా ఆడాడు. సీతక్క ఎందుకో ఓవర్గా రియాక్ట్ ఆడినట్టు అనిపించింది. నా అభిప్రాయం ఇది, నాకైతే పెద్దగా అనిపించలేదు. బట్ ఎందుకో సీతక్క జెన్యున్ అని అందరూ సీతక్కకి ఇంప్రెస్ చేసేలా చేస్తున్నారు కానీ కాదు. ఇంకా సోనియా గురించి తెలిసిపోయింది, విష్ణు గురించి తెలిసిపోయింది, అభయ్ గురించి ఒక చీఫ్గా ఎలక్ట్ అయ్యారు. ఎనీహో కాంగ్రాట్స్ అభయ్. శేఖర్ భాష కూడా బాబు పుట్టాడు, ఆయనకు కూడా వెరీ హార్టీ కాంగ్రాచులేషన్స్. ఇకపోతే ఈ ఎపిసోడ్లో మనకు అనిపించింది ఏంటంటే కొంచెం నబీల్ తర్వాత నిఖిల్ ఇద్దరు కూడా మంచి స్ట్రాంగ్గా ప్రూవ్ అయ్యారు. నెక్స్ట్ అభయ్ తర్వాత చీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా విష్ణుకు ఉన్నాయని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు, మణికంఠకు కూడా అభిప్రాయపడ్డారు. ప్రేరణని ఇలా అన్నారు కానీ రాబోయే రోజుల్లో ప్రేరణనే స్ట్రాంగ్ అవుతుంది, ప్రేరణనే అందరితో జోవియల్గా ఉంటుందేమో అనిపిస్తుంది. తను ఏది మాట్లాడినా ఓపెన్ హార్ట్గా ఫ్రీ అయిపోయి మనసులో ఏం పెట్టుకోకుండా అనేస్తుంది, అందరితో జోవియల్గా నవ్వేస్తుంది. కానీ డబుల్ ఫేస్డ్ ఫేస్ అయితే ప్రేరణలో లేదు. ప్రేరణ యాక్ట్ చేయట్లేదు. మిగతా అందరూ యాక్ట్ చేస్తున్నారేమో కానీ మిగిలినది యాక్ట్ చేయట్లేదు. మిగతా అందరూ ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. ఆ యాక్టింగ్ స్కిల్స్ కొంచెం బయటపడతాయి. మేబీ ప్రేరణలో లేదు అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తే. రేపు ఇవాటి వరకు నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు సేఫ్ అయ్యారు. తర్వాత మిగతా రేపు 6గురిలో ఎవరు సేఫ్ అవుతారో చూద్దాం. మ్యాక్సిమం సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ శేఖర్ భాష కానీ ఆదిత్య ఓం కానీ ఎలిమినేట్ అవుతారా అనేది నాకు అనిపిస్తుంది. సో రేపు ఎపిసోడ్ చూసాక ఒక క్లారిటీ వస్తుంది. అంతవరకు మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మ్యాక్సిమం ఏం చెప్తున్నామో అదే అవుతుంది కూడా. మీకు చెప్పాను యష్మి గురించి, యష్మి వ్యవహారం ఇష్యూ బయటకు వచ్చింది. మణికంఠ మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.